హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వినయ్. ప్రజెంట్ నేను అల్లపూజ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న అలిపి బోట్ హౌస్కి అయితే పోతున్నా. ఎలా మనము ఎక్స్ప్లోర్ చేయాలో ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వెనకాల చూస్తారు కదా, అది టికెట్ కౌంటర్, ప్రీపెయిడ్ ట్యాక్సీ. అక్కడ మనము ఆటో బుక్ చేసుకొని రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ ఫినిషింగ్ పాయింట్కి వెళ్ళాలి. అండ్ నా టికెట్స్ అయితే ఆల్రెడీ బోట్ది అయితే బుక్ చేసుకున్నా. ఎలా బుక్ చేసుకున్నా అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తా. ఆటో నాకు ఓన్లీ 132 రూపీస్ పడింది ఫినిషింగ్ పాయింట్ పోనీకి. ఒక పర్సన్ వెళ్తే ఎంత అండ్ ఫ్యామిలీ తోటి వెళ్తే ఎంత అని క్లియర్గా ఈ డీటెయిల్గా మీకు ఈ బ్లాగ్లో అయితే చెప్తా. ఒక పర్సన్ వెళ్తే ఎంత అవుతుంది, ఫ్యామిలీ తోటి వెళ్తే ఎంత అవుతుంది, క్లియర్గా నేనైతే ఈ వీడియోలో మీకు చెప్తా. అసలు వేరే లెవెల్ ఉంటుంది ఈ వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అంతా అల్లపూజ రైల్వే స్టేషన్ నుంచి మనమైతే ఫినిషింగ్ పాయింట్ పోతున్నాము. నేను ఫస్ట్ ఫోన్లో కన్వర్జేషన్లో ఫిషింగ్ పాయింట్ అనుకున్నా, అది ఫిషింగ్ పాయింట్ కాదు, ఫినిషింగ్ పాయింట్. అది ఇలా అయితే మనకు ఒక స్లిప్ ఇస్తారు, 2 రూపీస్ తీసుకుంటారు. ఈ స్లిప్ ఆటో మనకి సర్వీస్ ఛార్జ్ అని 2 రూపీస్ అయితే తీసుకున్నారు. ప్రీపెయిడ్ ఆటో రిక్షా అనమాట, 132 రూపీస్. ఒకవేళ అక్కడ నుంచి ఎటన్నా మళ్ళీ లోపలికి పోవాలనుకుంటే మాత్రం మళ్ళీ ఎక్కువ కాస్ట్ అవుతుంది. అయితే ఫినిషింగ్ పాయింట్ దగ్గర వచ్చినాము. ఫినిషింగ్ పాయింట్ దగ్గర ఇట్లా అన్ని ట్యాక్సీస్ అన్నీ ఆగి ఉంటాయి. ఇదే ఫినిషింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మనం బోట్ ఎక్కడానికి లోపలికి అయితే పోతున్నాము. చాలా ఎక్సైట్మెంట్ ఉంది, ఫస్ట్ టైం బోట్ హౌస్ ఎక్కుతున్నందుకు. మన ఎదురుగానే అవన్నీ బోట్ హౌసెస్. చాలా బాగుంది చూస్తుంటేనే, సూపర్ అసలు. అండ్ మన బోట్ ఎక్కడ ఉందో తెలియదు. నా లగేజ్ తీసుకొని పోతుండ అతను. మాది వచ్చేసి ఈ బోటు. దాటు బెల్లగా కింద చూసి దాటు. ఓకే, ఎట్ లాస్ట్ బోట్లోకి అయితే వచ్చేసినాము. సీజన్ బాగుందా? అయితే ఈ బోట్లో నాకు తెలియదు, నేను టికెట్ బుక్ చేసుకునేటప్పుడు వేరే ఫ్యామిలీస్ కూడా ఉంటాయి అనుకున్నా. కానీ ఈ కంప్లీట్ బోట్లో మేము ముగ్గురం మాత్రమే ఉంటాము. మేము ముగ్గురం అండ్ మా 2 పిల్లలు. ప్రైవేట్ బోట్ అనుకోండి. సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం నాకు. మేము ఎక్కే బోటు ఇది, మా ముగ్గురికే ఉంది ఈరోజు. ఇది సూపర్ థ్రిల్లింగ్. కృష్ణ KIV/ALP/HB 522/11 ఈ బోటు నేను ఎక్కేది. బోట్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది ముందు ఏమంటారు స్క్రీనింగ్. సుజన్ హాయ్ చెప్పు. సుజన్ ఇక్కడ హాయ్ చెప్పు. సుజన్ హాయ్ చెప్పు. అమ్మో, ఆమె చాలా బిజీ ఉంది. ఇంత బోట్ చాలా బాగుంది, లగ్జరియస్గా. ఓకే, బోట్ ఎక్కగానే మనకి వెల్కమ్ డ్రింక్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, షూ నాట్ అలౌడ్ అంటే లోపలికి. చూసుకో, షూ అయితే ఇక్కడ ఇప్పేసి తీసుకొని రా. ఫస్ట్ రాగానే వెల్కమ్ డ్రింక్ అయితే మనకి ఇస్తున్నారు. ఓహో వావ్, బాగుంది. ఇవాంజలిన్ హలో హలో, బాగుంది. ఇది లోపల రూము అండ్ వాష్రూమ్ కూడా చూడండి, చాలా నీట్గా ఉంది. బాబా, మనకి వెల్కమ్ డ్రింక్ తోటి అయితే వెల్కమ్ చేసిర్రు వీళ్ళు. కర్టన్స్, ఏసీ, ఫ్యాన్. ఓకే, అంతా వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అలిపి. బాగుంది. మన బోట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ రేపు మార్నింగ్ 9 o'clock వరకు ఇదే బోట్లో మనం ఉంటాము. అప్రాక్సిమేట్లీ 20 hours ఈ బోట్లో మనం టైం స్పెండ్ చేయాలా ఈరోజు. ఇది కిచెన్, ఇక్కడ బోట్లో కిచెన్. అండ్ ఇక్కడ కేరళ ఫుడ్ తోటి మీరు ఏం ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. మనమైతే మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మనం మెనూ సెలెక్ట్ చేసుకోవచ్చు. సోనా మసూరి రైసా, లేదంటే బాస్మతి రైసా, కేరళ రైసా, సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయాలా అనేది మనము వీళ్ళకి చెప్పుకుంటే సరిపోతుంది. బాగుంది. అండ్ మనం మీదికి పోదాం బాల్కనీకి వెళ్ళడానికి స్టెప్స్. ఇది
వావ్, ముగ్గురికి ఇంత పెద్ద డైనింగ్ టేబుల్. లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా 2 వాష్ బేసిన్స్. అండ్ ఎంటర్టైన్మెంట్ కోసము మానిటర్ కూడా ఇచ్చిండు. డెక్, స్పీకర్, సూపర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బ్యూటిఫుల్ ఉంటుందని. ఖచ్చితంగా రండి, చాలా రీజనబుల్ ప్రైజెసే. సూజన్ చూడాలా ఎట్లా ఎంజాయ్ చేస్తుందో, సూజన్ ఇవాంజలిన్ ఎట్లా ఎంజాయ్ చేస్తారో ఈ ట్రిప్లో. అసలు సూజన్ ఎట్లుంది? హ్యాపీయా? హ్యాపీ అంట. మన ముందు ఆ బోట్స్ ఉన్నాయి కదా, ఆ బోట్స్ పోయినాక మన బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మన ఇంజన్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంది. అలా పోతుంది, అక్కడ పోతుంది కదా, అటు పోతుంది మన బోట్ కూడా. ఆల్రెడీ స్టార్టెడ్. ఇది ఇంకో వేరే వాళ్ళ బోట్. ఇది ఈజీగా మనం ఒక 20-25 మెంబర్స్ వస్తే మంచి పార్టీ అయితే చేసుకోవచ్చు ఇక్కడ. సూపర్. టీం రావాలా? మాకు తెలియక మేము ముగ్గురమే వచ్చినాం, కానీ మా ముగ్గురికి అయితే ఎంత హ్యాపీ ఉందో ఇప్పుడు. అంటారు కదా, మనము 1 రూపీ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు 100 రూపీస్ వస్తుందని. మేము అంతే, అట్లాంటి సిచ్యువేషన్ అనమాట ఇది. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం, బోట్ ఎక్కాలా అంతే. కానీ ఆ మా ముగ్గురు అండ్ 2 పిల్లలకి మొత్తం కంప్లీట్ బోట్ 24 అవర్స్ మనకి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలే. వన్ ఆఫ్ ద సూపర్ ఎక్స్పీరియన్స్ నా ఎంటైర్ లైఫ్లో ఇది. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జర్నీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది కొంచెమే, కానీ నాకు వచ్చింది 100 టైమ్స్ ఎక్కువ. అంత హ్యాపీనెస్ ఉంది. ఇది ఫస్ట్ టైం ఇంకా ఫ్యామిలీ తోటి. ఇవన్నీ కూడా బోట్ హౌసెసే కంప్లీట్గా. ఇంకా ప్రీమియం లగ్జరీ బోట్స్ కూడా ఉంటాయి. నేను బుక్ చేసుకున్న డిలెక్సే ఇంత బ్యూటిఫుల్ ఉందంటే ఇంకా లగ్జరీకి పోతే ఇంకెంత బ్యూటిఫుల్ ఉంటుందో ఆలోచన చేయండి. అక్కడ మధ్యలో ఏదో ఇల్లు ఉంది, నాకు తెలియదు, కానీ బాగుంది. ఇట్లా ఐలాండ్ లెక్క, సూపర్. ఇంకా మనకి లంచ్ కూడా ఉంటుంది, లంచ్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తారు. మా సూజన్ అయితే కిందికి వెళ్ళి కేకలు పెడుతుంది. అది అక్కడ వేరే వాళ్ళే అనమాట. 1, 2, 3, 4 బోట్స్ ఉన్నాయి ఆడ. ఈరోజు మన బోట్ కెప్టెన్ సురేష్. హాయ్. మన కెప్టెన్ ఈరోజు, రేపు మార్నింగ్ వరకు మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సూజన్ మెల్లగా చూడండి. నాన్న జాగ్రత్త నాన్న. అక్కడ చిన్న స్పీడ్ బోట్ పోతుంది వెనకాల. ఆ స్పీడ్ బోట్ చూసి షిప్ అంటుంది. స్పీడ్ బోట్ నాన్న, అది బ్యూటిఫుల్. ఇక్కడ మనకి ఎల్సిడి కూడా ఉంది, టీవీ చూసుకోనికి సరదాగా. అండ్ ఇక్కడ కూర్చొని మనము ఎంజాయ్ చేయవచ్చు. అసలు వేరే లెవెల్, బ్యూటిఫుల్. రూఫ్ కూడా బాగుంది. కొంచెం ఇక్కడ ఏదో ప్యాచ్ లాగా వచ్చింది, కానీ రూఫ్ కూడా బాగుంది. ఇది మన షిప్ బ్యాక్ సైడ్ మన యాంకర్. ఇది మన షిప్ని ఆపేది. అమ్మో, చాలా వెయిటే ఉంది. లేపనికి ట్రై చేద్దాం. అబ్బా, చాలా వెయిటే ఉంది. ఏసీ. మనం ఆన్ నుంచి స్టార్ట్ అయినాము. బ్యూటిఫుల్. ఇక్కడ ఇది కూడా క్లోజ్ అయితే బాగుంటుంది సూజన్ కోసం. ఒకసారి కిచెన్ని చూద్దాం మనము. ఇక్కడ సామాన్ లోపల పెట్టుకోనికి కబోర్డ్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్, స్టవ్, గ్యాస్ స్టవ్, అండ్ గరం మసాలా, ఉప్పు, కారం. మన షెఫ్ అతను అంటుండు, నీకు ఏం కావాలో చెప్పు, మధ్యలో మార్కెట్ దగ్గర ఆపుతా, క్రాబ్స్, ఫిష్, లైవ్ ఫిషెస్ అన్నీ దొరుకుతాయి, అక్కడ నువ్వు తీసుకో, నేను వండిస్తా, నీకు మంచిగా వండిస్తా అంటుండు. ఇది ఇంకొక వాష్రూమ్. 2 వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. మంచి ఫెసిలిటీ అనమాట. ఒకటే ఉంటే ఇబ్బంది పడతామని ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది లోపల, అండ్ ఒకటి అది బాగుంది, నీట్గా ఉంది. ఈ అద్దం ఒకటి బాగాలేదు, అద్దం ఒకటి క్లీన్ చేస్తే మాత్రం మంచిగా ఉంటుంది. ఇది బెడ్రూమ్ నుంచి మనము బయటికి చూడొచ్చు కర్టన్స్ తీసుకుంటే.
బాగుంది. ఛార్జింగ్ పాయింట్స్, లైటింగ్. ఎస్ నానా, టెల్ మీ. అబ్బో, సూజన్ అయితే వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తుంది. సూజన్ హ్యాపీయా? అగో అగో, ఎటు పోతున్నావు? అమ్మో 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 అమ్మో. బా, సో బ్యూటిఫుల్ లొకేషన్స్ కదా కేరళ. చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది అసలు. ఇది పంబా లేక్ మనం ఉన్నది. కేరళ బ్యాక్ వాటర్ అయితే కాదు, స్వీట్ వాటర్ ఇది. ఇక్కడ స్పీడ్ బోట్స్ కూడా ఎక్కొచ్చు. ఇక్కడ మీరు చూస్తారు కదా, అదే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా వేరే వేరే బోట్స్. ఇది మీదికెళ్ళి వ్యూ. ఇది బా, ఏమన్నా లొకేషనా. ఇంకా కొంచెము మనకి మంచు పడితే మాత్రము ఇంకా మస్తుగా అనిపిస్తుంది. బాబా, నేను ఈ బోట్ని ఎలా బుక్ చేసుకున్నాను అనేది ఇప్పుడు చెప్తాను నేను మీకు. అలపి బోటింగ్లో గూగుల్లో నేను మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అక్కడ వెళ్ళి డైరెక్ట్ అక్కడ వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి ఫస్ట్ మనము ఎంతమంది ఉన్నామో ఏందనేది టికెట్ రేజ్ చేస్తే ఇమీడియట్లీ అది మనకి వాట్సాప్కి కనెక్ట్ అవుతుంది. వాట్సాప్లో వాళ్ళ ఏజెంట్ మనకి కాంటాక్ట్ అవుతారు. మాకు 3 మెంబర్స్ కాబట్టి వాళ్ళు 9,500 అన్నారు, ప్లస్ జిఎస్టీ అన్నారు. నేను అన్నా నాకు జిఎస్టీ వద్దు, డైరెక్ట్ క్యాష్ అండ్ క్యారీలో కావాలి. 9,500 కాదు 8,000 ఇస్తా అని చెప్పాను. 8,000కి నేను 8,500 అన్నారు. నేను 8,000కి క్లోజ్ చేశాను దీన్ని. 8,000 రూపీస్ అయితే మనకు పడింది. 8,000లో మనకి బోట్ ప్లస్ ఫుడ్ రేపు మార్నింగ్ వరకు ఇవన్నీ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. నేను ఆ లింక్ కింద ఇస్తాను. మీరు ఒకసారి డైరెక్ట్గా మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం బుక్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ మీరు బాగా చెప్పిన ప్రైస్కి మీరు ఓకే అని ప్లస్ జిఎస్టీ కూడా మీరు యాక్సెప్ట్ చేసుకున్నట్టయితే మీకు ఇంచుమించు 12,800 అలా పడుతుంది. ఎవరికైతే జిఎస్టీ కావాలి అనుకున్న వాళ్ళు జిఎస్టీ తీసుకోవచ్చు. జిఎస్టీ వద్దు అనుకున్న వాళ్ళు నార్మల్గా కూడా జిఎస్టీ వద్దు అనుకొని మనము టికెట్ తీసేసుకోవచ్చు. ఇక్కడ టీ జంక్షన్ టైప్లో ఉంది మనకి. అటు ఒక వే అండ్ ఇటు ఒక వే. మనము మనతో పాటు క్యాప్టెన్తో పాటు ఒక షెఫ్, అంతే ఈ బోట్లో. ఇప్పుడు మీరు వేరే బోట్స్లో చూడండి చాలామంది ఉన్నారు. అవ్వండి ఈ బోట్లో ఇదేమో లోకల్గా తిరిగేది అనుకుంటా. ఇది ఈ పక్కనదైతే మన లాంటి బోటే ఇది. ఇందులో ఇద్దరికే బుక్ చేసుకున్నారు వాళ్ళు, ఇంకెవరు కనిపిస్తలేరు. అందులో చాలామంది ఉన్నారు. మళ్ళా ఇందులో కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ప్రజలైతే నివసిస్తారు ఈ ఐలాండ్లలో. ఈ ఏరియా పేరు వచ్చేసి పల్లదుర్ది. ఒకటి చూడండి, మీకు షాప్ కూడా కనిపిస్తుంది. ఏమన్నా షాప్, అది ఏమన్నా తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. చిన్న చిన్న ఐటమ్స్, మెయిన్ పెద్ద షాప్ కాదు అది, చిన్న చిన్న ఐటమ్స్ లైక్ స్నాక్ ఐటమ్స్ అలా దొరుకుతాయి ఆడ. వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అంతా బోట్ త్రూగానే వీళ్ళు మెయిన్ సిటీకి అయితే కనెక్ట్ కావాలి. కెప్టెన్ రమ్మంటుండు సూజన్ని. ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ ఏమో పొలాలు ఉన్నాయి. మధ్యలో వాటర్ నుంచి మన బోట్ అయితే పోతుంది. బ్యూటిఫుల్ లొకేషన్ ఇది కూడా. అన్నీ బ్యూటిఫుల్లే ఉన్నాయి, ఇది కూడా కాదు. సూపర్. బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి వ్యూ. బ్యాక్ సైడ్ నుంచి ఎలా కనిపిస్తుందో. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. సూపర్ వ్యూ. ఇక్కడ పొలాలన్నీ, ఇక్కడ ఇల్లులు, స్నానం కూడా చేస్తారు. చాలా డెప్త్ అయితే చాలా లోతు ఉంటుంది, పిల్లలు జాగ్రత్త.
ఈ ట్రిప్లో మనము కంప్లీట్గా రేపు మార్నింగ్ వరకు 64 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. చాలా డిఫరెంట్ ఊర్లు, ప్రతి ఊరు పేరు అయితే నాకు తెలియదు, చాలా ఊర్ల పేర్లు చెప్పిండు ఇతను, కానీ నాకు అది ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం అవుతుంది. కంప్లీట్ 64 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాము. అండ్ దారిలో పోయేటప్పుడు మీకు మసాజ్, ఆయుర్వేద్ మసాజ్ కావాలంటే కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంట, ఎక్కడో ఊరు పల్లెటూరులో ఆపి. అండ్ ఫిష్ మార్కెట్ ఉంటుంది, ఫిషెస్, క్రాబ్స్, ప్రాన్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. తీసుకుంటే మన షెఫ్ ఉంటాడు కదా, అతనికి ఇస్తే అతను వండిస్తాడు ఆడ కొనుక్కొని. ఇవన్నీ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇందులో. మా ఇక్కడికి కూడా బండి తీసుకొని వచ్చిండు ఆయన, బోట్లోనే తీసుకురావాలి వీడికి. ఇల్లు చాలా బాగున్నాయి, మధ్యలో ఇల్లు, చిన్న బోట్స్ ఇవన్నీ. ఇది ఇంకా కంప్లీట్ చిన్న బోట్, ఇది అప్పచ్చన్. అండ్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే కూడా ఇదన్నీ నడిచేది కేరళ గవర్నమెంటే నడిపిస్తుంది. సేఫ్టీ పరంగా మీరేమీ సందేహపడని అవసరం లేదు. కరెక్ట్ టైం 1:40 అవుతుంది. మనకైతే లంచ్ ప్రిపేర్ చేసి పెట్టారు. ఇక్కడ లంచ్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఇక్కడ కేరళ రైస్ వద్దని చెప్పిన ఈ సన్న రైస్ ఇచ్చిర్రు. అండ్ 3 ఫిషెస్, పప్పు, క్యాబేజ్ ఫ్రై, సలాడ్, గోకరకాయ ఫ్రై, లెమన్ పికిల్, కర్డ్, సాల్ట్ అండ్ పాపడ్ పూరియో, ఇది పాపడే. అండ్ 2 వాటర్ బాటిల్స్ ఇన్ని పెట్టిర్రు. లంచ్ బ్రేక్కి ఇక్కడైతే మనకైతే షిప్ ఆగుతుంది లంచ్ బ్రేక్ కోసం. అక్కడ షాప్ కూడా ఉంది మనం కొనుక్కోనికి. ఇవన్నీ షిప్స్ లంచ్ బ్రేక్ కోసం ఆగినాయి అనమాట. నేనైతే లంచ్ స్టార్ట్ చేసిన. పాపడ్, పప్పు, లెమన్ పికిల్, రైస్ తోటి. మా వాళ్ళు ఆల్రెడీ ఫిష్ తోటి స్టార్ట్ చేసారు. మా సుజన్ జాయ్ కంప్లీట్గా సూజన్ని చూసుకుంటుండు. అగో బా తింటున్నావా సూజన్? ఏంది నాన్న అది? ఫిషా? ఏందది? ఏం కావాలా? వాటరా? అరే రే రే, వాటర్ వాటర్ అంట, వాటర్. ఓకే ఓకే, ఇస్తున్నా. గ్లాసెస్ లేవు. లంచ్కి ఆగినప్పుడు మనకి ఈ ఫ్రాన్స్ తీసుకున్నాము, ఒక 1/2 kg. చేపల మార్కెట్ అనమాట ఇది. మన బోట్ ఆడుంది, ఫిష్ తీసుకొని ఇక్కడ వచ్చినాము. చిన్న చేపల మార్కెట్ ఇక్కడ ఇది ఉండడమే చాలా గ్రేట్. మనం ఆ బోట్ నుంచి దీని మీద రావాలా, ఇక్కడ కనిపిస్తుంది కదా దాని మీద రావాలా. పోయి ఐస్ క్రీమ్ తీసుకోపోనా సూజన్కి ఐస్ క్రీమ్ ఇప్పుడు ఇక్కడ. హ్యాపీయా? ఓకే, అయిపోయింది. ఫ్రాన్స్ అయితే తీసుకున్నాము. నైట్కి ఫ్రై చేయడానికి 1/2 kg 850 రూపీస్ పడింది. కొంచెం కాస్ట్లీ అనే చెప్పుకోవచ్చు. 1 kg 1500 రూపీస్ అంట ఇక్కడ. అండ్ మన బోట్ ఇదే. మనం బోట్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇట్లా ఈ రూట్లో పోవాలా మనము. ఆగు పల్లవి, ఈడ జాగ్రత్త, మళ్ళీ ఇది ఇటు రావాలా. ఆగు, ఈడ జాగ్రత్తగా రావాలా, మళ్ళా కింద పడుతావు. మళ్ళా మెల్లగా పట్టుకో అది. ఏయ్ అది పట్టుకో, ఆగు మళ్ళీ. రైట్, అడ్వెంచర్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు పాపని ఎత్తుకొని. అయ్యో ఓకే. ఇక్కడ కరెక్ట్ మనకి లంచ్కి 1 అవర్ అయితే ఆపిరు. 1 అవర్ తర్వాత మన బోట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. చూద్దాం, ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే మనకు ముందు చాలా ఉన్నాయి. మేమైతే మీరు మా మెనూ చూసిరు కదా, మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ప్రాన్స్ కూడా కొనుక్కున్నాము 1/2 kg. అండ్ పీతలు అవి కూడా కొనమన్నారు, కానీ అవన్నీ మేము తినము కాబట్టి మేమైతే కొనలే. మీకు ఎవరికైనా నచ్చితే కొనండి, బాగుంటుంది. పీతలు తినేవాళ్ళు చాలా లవర్స్ ఉన్నారు, పీతల్ లవర్స్ చాలామంది ఉన్నారు, క్రాబ్ లవర్స్ చాలా తింటారు. అండ్ ఆక్టోపస్ కూడా ఉంది ఇక్కడ, చూపించడం నేను మర్చిపోయినా. నచ్చితే తీసుకోండి.
లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. బా ఎన్ని బోట్స్ ఉన్నాయి, చాలా బోట్స్ అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్ నేచర్, అసలు చాలా బాగుంది. ఇల్లు చూడండి, ఇక్కడ వాళ్ళు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ వాళ్ళకి చూసి చూసి బోర్ వచ్చేసి ఉంటుంది. అండ్ ఇది బ్యాక్ సైడ్, ఇది ఎలా కనిపిస్తుంది, బ్యూటిఫుల్. అసలు మనము స్టార్ట్ అయ్యి 4 hours 15 minutes అవుతుంది. 12 o'clock మనం స్టార్ట్ అయినాము, ఇప్పుడు 4:15 అవుతుంది. ఈ జర్నీలో ఇంతవరకు ఎక్కడ కూడా ఇంత బోర్ ఫీల్ రాలేదు. అసలు ఇంత స్లోగా పోతున్న ఇది బోటు, అస్సలు ఈ నేచర్ని చూస్తుంటే వన్ డే చాలా తక్కువనే ఉండడం ఇక్కడ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు బయట ప్రపంచానికి మనం ఎంతో దూరంగా ఉన్నట్టు ఫీల్ వస్తుంది. అసలు ఏం వేరే ఆలోచన రావట్లేదు, ఓన్లీ నేచర్, ప్రకృతి ప్రకృతి ప్రకృతి. అంత బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. 4:35 అవుతుంది టైం కరెక్ట్. మనకి ఇక్కడ వెనకాల ప్లాంట్ చూస్తారు కదా, వాటర్ ప్లాంట్. ఇక్కడైతే మన బోట్లో మినరల్ వాటర్ నింపుకుంటున్నారు, కుకింగ్కి అయినా సరే, మేము తాగనీకైనా సరే. ఒకసారి చూపిస్తా అది కూడా. అవ్వండి, ఇది ఆ పైప్ డైరెక్ట్ ఇక్కడ నుంచి ఈ క్యాన్లో నింపుతున్నారు. ఓన్లీ 2 minutes స్టాప్ ఇది. పల్లవి, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు ట్రిప్ని? మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు, ఓకే. చూడండి, బోట్లో ఎవ్వరు లేరు, మేమే ప్రైవేట్ బోట్. చాలా ఫీల్ అయితే వేరే లెవెల్ ఉంది. లొకేషన్ చూడండి, ఇంకా చూస్తుంటే కూడా చూడాలనిపిస్తుంది. ఎంత చూసినా కూడా మనిషికి ఆశ ఎక్కువ కదా, చూడాలనిపిస్తుంది. ఎంత చూసినా కూడా తక్కువనే అనిపిస్తుంది. ప్రజెంట్ టైమ్ 5:30 అవుతుంది. మన బోట్ అయితే ఇక్కడితోటైతే ఈరోజు ట్రిప్ అయిపోతుంది, ఎందుకంటే చీకటి పడిపోతుంది కాబట్టి. తిరిగి మళ్ళీ మనం రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాము ఇక్కడ నుంచి 7 o'clockకి. అండ్ మనకి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, స్లీప్ అన్నీ అయితే మనకి ఇదే బోట్లో. అండ్ అవన్నీ కూడా ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకా ఏమేమి వీళ్ళు మనకు ఆఫర్ చేస్తారో ఈ బోట్లో అయితే నేను చూపిస్తాను మీకు. మనకి ఇక్కడ నియర్ బై షాప్ ఉంది, చిన్న షాప్స్, జస్ట్ ఎగ్స్ అట్లాంటివి దొరుకుతాయి. ఎగ్స్ సైడ్ రెడ్ బుల్ కూడా దొరికింది, ఎనర్జీ డ్రింక్ కొంచెం తీసుకున్నా. అండ్ పిల్లలకి చాక్లెట్ ఒకటే అడుగుతుర్రు మార్నింగ్ నుంచి, బోట్ స్టార్ట్ అయినప్పటి నుంచి. తను తెచ్చుకున్న చాక్లెట్స్ అయిపోయినాయి, మళ్ళీ చాక్లెట్ కావాలంటే చాక్లెట్ తీసుకున్నా. ఇక్కడ ఆగినాక మీరు ఇక్కడ నుంచి విలేజ్ నుంచి మీరు ఎటన్నా బయటికి వెళ్ళి కూడా రావచ్చు, నియర్ బై ఉంది. కానీ నేనైతే ఎటు పోదలుచుకోలే, ఇక్కడే ఇదే అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటన్నా ఓకే. ఈ ట్రిప్ నాకు మాత్రం లైఫ్ టైం గుర్తుండిపోతుంది, ఎందుకంటే అంత బాగా ఎంజాయ్ చేసిన ఈరోజు. నేను నైట్కి నా డిన్నర్లో ఆమ్లెట్స్ కూడా చెప్పిన, ఆ ఎగ్స్ నేనే బయటికి పోయి కొనుక్కొచ్చిన. డిన్నర్లో నైట్కి నేను ఆమ్లెట్స్ చెప్పిన. మాకు ఆమ్లెట్స్తో పాటు చికెన్ కర్రీ, మళ్ళీ ఫిష్ ఫ్రై, వైట్ రైస్, సోనా మసూరి లేదా బాస్మతి ఏదన్నా ఒకటి. అండ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రకారంగా మళ్ళీ దాల్, ఫ్రై అన్నీ ఉన్నాయి, సేమ్ డిష్. కానీ కర్రీ చేంజ్ అవుతుంది, నాన్ వెజ్ కర్రీ. చికెన్ ఒకటి యాడ్ అవుతుంది, అండ్ ఆమ్లెట్ ఏమో నేను యాడ్ చేసుకున్నది, నేను తెప్పించుకొని ఎగ్స్. అట్లా మీకు కూడా ఏమైనా కావాలంటే తెప్పించుకోవచ్చు. అండ్ మనం మధ్యాహ్నం ప్రాన్స్ కొన్నాం కదా, అదేమో 1/2 kg ఫ్రై చేయమని చెప్పిన, చేస్తా అన్నారు. చూద్దాం ఎట్లా ఉంటుందో, ఎట్లా చేస్తారో. 8:30కి మనకైతే డిన్నర్ వస్తుంది. మనకి ఏసీ కోసం అయితే కనెక్షన్ అయితే ఇస్తుర్రు. మనకి ఏసీ ఓన్లీ నైటే ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలా. డే టైంలో మనకి ఏసీ ఉండదు. నైట్ 7:30కి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మార్నింగ్ 7 o'clock దాకా. ఈ వైర్ ఏసీ కోసమే. కెప్టెన్ సూజన్ షిప్ నడిపిస్తున్నావు నువ్వు? వాళ్ళ చెల్లెని రమ్మంటుంది. ఇవాంజలిన్, ఓయ్ ఇవాంజలిన్, ఇక్కడ అయ్యో ఇవాంజలిన్, ఓయ్ ఏందిరా? అయ్యో సొల్లు కారేసుకుంటున్నావుగా. ఇవాంజలిన్ ఏందిరా? డా
అయ్యా హాయ్ చెప్తున్నావు అందరికీ నువ్వు కూడా. సూజన్ వచ్చింది. అబ్బో అబ్బో ఓకే వెరీ గుడ్ సూజన్. వద్దు నాన్న అది నీకు. ఓకే ఓకే థ్యాంక్ యూ సూజన్. అండ్ మనం ఇప్పుడు ఉన్నది ఇదంతా కూడా అలిపి డిస్టికే, అల్లపూజా డిస్టిక్. ఏదో మంచి స్మెల్ అయితే వస్తుంది కిచెన్లో నుంచి. ఒకసారి అయితే పోయి చూద్దాము ఏమడుతుండు మనోడు షెఫ్. వండుతుండు సంథింగ్. क्या बना रहे? हाय हाय बोलो हाय हाय. चिकन का मसाला. हाँ? आपका फ्रांस का मसाला बना रहा है. हाँ चिकन मसाला बना रहा. चिकन नहीं फ्रांस. हाँ प्रॉन्स का. ओके ओके प्रॉन्स भी. ओके क्लीन हो गया. हाँ अभी थोड़ा वो क्या है वो चिकन. चिकन एक बार बताओ ना, मेरा व्यूअर्स देख रहा. ఓకే మన కోసం చికెన్ అయితే రెడీ చేస్తుండు. आप लोग बंगाल से क्या? नहीं नहीं हम लोग हैदराबाद से. तेलुगु. फिर भी आप लोग का लैंग्वेज बंगाल जैसा लगता है. नहीं 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 यार मेरा तेलुगु है. क्योंकि मैं इधर ज़्यादा सब आदमी ज़्यादा आते हैं ना, हाँ उस हिसाब से मेरा लैंग्वेज ऐसे लगा. नहीं తెలుగు. చికెన్ వాసన అయితే చాలా సూపర్ వస్తుంది, తినాలనిపిస్తుంది. क्या भाई? इसमें भी थोड़ा स्पाइसी डाल दो ना. స్పైసీ కరో. స్పైసీ చేయాలా అని అడుగుతున్నాడు. స్పైసీ అని చెప్పిన. బా బెడ్రూమ్ అసలు ఏది చూసినా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. బోట్లో నుంచి బయటికి వచ్చాము మేము ఫ్యామిలీ అందరము. ఇది షాప్ అని చెప్పిన కదా, ఇదే ఆ చిన్న షాప్ ఇది. ఈ షాప్లో కొండమని జస్ట్ అట్లా ఈ విలేజ్లో నడుద్దామని చెప్పి వాకింగ్ అని వచ్చినాం, ఎట్లుంటుందో చూద్దామని. కమ్ నాన్న కమ్ కమ్. ఇప్పుడు ఈ షిప్ ఏమో పెద్ద షిప్ మన దానికన్నా కూడా. ఈ బోట్ ఇదేమో 6 బెడ్రూమ్ కెపాసిటీ ఉన్న బోట్. ఇది ప్రీమియం బోట్ అనమాట. ఇది మన దానికన్నా కూడా. ఇదన్నీ ఇది చిన్నది కొంచెం. మళ్ళా నైట్ టైము మన బోట్ లైటింగ్స్లో ఇట్లా ఉంటుంది, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. ఇంకా లోపల రెడ్ కలర్లో కూడా లైట్ అయిన ఆన్ అవుతుంది. వేపిద్దాం లోపల లైటింగ్. ఇది బోట్ లోపల బాగుంది కదా. మీదికి పోదాం ఒకసారి లైటింగ్లో. రూఫ్ లైటింగ్ కూడా మంచిగా ఇచ్చిండు ఇక్కడ. కంప్లీట్ డిస్కో ఉందిగా. ఇది మీద లైటింగ్. మీదికి పోయినాక ఇట్లుంది, సూపర్. అది పక్కన వాళ్ళది. ఇది ఇంకా ఫుల్ లైటింగ్ అయితే ఆన్ అయింది. ఇందాక కిందికి వెళ్ళి చూపించిన కదా రెడ్ కలర్ లైట్. ఆ రెడ్ కలర్ దాంట్లో బ్లూ లైట్ అయితే పెట్టారు మీద, బాగుంది. ఇప్పుడు బయట వ్యూ. ఇది కంప్లీట్ లైటింగ్ బోర్డ్ది అంతే. ఇంకా నైట్ మాత్రం దోమలు అయితే ఉన్నాయి, అది ఒకటి జాగ్రత్తగా ఉండాలా పిల్లలు ఉన్నప్పుడు. మనకైతే డిన్నర్ కూడా ప్రిపేర్ అయిపోయింది. టైం కరెక్ట్గా 8:30 అవుతుంది. 8:30 అంటే 8:30కే ఎగ్జాక్ట్లీ ఒక 2-3 మినిట్స్ ముందే మనకి టైం. అంటే టైం ప్రకారంగానే మనకి డిన్నర్ కూడా ప్రిపేర్ అయింది. ఒకసారి మనం డిన్నర్ మెనూ చూద్దాము. ప్రాన్స్ ఫ్రై ఇది, అండ్ చికెన్ కర్రీ, ఇది చపాతీ పుల్కా టైప్లా, అండ్ రైస్, దాల్, బెండి ఫ్రై, ఆమ్లెట్, 2 వాటర్ బాటిల్స్. బాగుంది. ఈ వాటర్ బాటిల్స్ కొంచెం హైజీన్ది పెడితే ఇంకా బాగుంటుండే. ఇక్కడ లేవు, ఇదే వాటర్. అండ్ బయట అయితే వాన పడుతుంది. ఇంతసేపు బాగా వాన అయితే పడ్డది బయట. చీకటి కంప్లీట్గా. ఇంతసేపు వాన పడ్డది, ఇప్పుడే కొంచెం ఆగింది. పక్కన బోట్ వాళ్ళు కూడా పండుకుంటున్నారు అంతే. ఇక 8:30కి ఏసీ, 7:30కి ఏసీ ఆన్ అయింది. ఆన్ కాగానే ఇక అందరు పడుకుంటారు మ్యాక్సిమం. మార్నింగే లేస్తారు ఇక్కడ మళ్ళీ. హై జాయ్. మనమైతే ఫుడ్ స్టార్ట్ చేద్దాము. నేనైతే రోటీ అది ఇది ఏం తినను, కానీ ఒకసారి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఒక రోటీతోటి ఒక
ఒక రోటీ అండ్ ఫిష్ అయితే ట్రై చేస్తా. ఫిష్ కాదు, చికెన్. రోటీ ఇంకా చికెన్. చికెన్లో ఆలు కూడా వేసారు. నా ఫేవరెట్ అట్లా ఆలుగడ్డతో తినడం అయితే. చికెన్ ఆలు అబ్బా ఎట్లుందో తినేసి చెప్తాను నేను మీకు. చాలా బాగుంది ఫుడ్ మాత్రం, వేరే లెవెల్ ఉంది. మనం పెట్టిన మనీకి వీళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్కి ఈ ట్రిప్కి వర్త్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి కంపల్సరీ వీలు చూసుకొని రండి. ఒక 3-4 డేస్ పెట్టుకోండి. కేరళ ట్రిప్ 4 డేస్ పెట్టుకోండి, సూపర్ ఉంటుంది. మార్నింగ్ 7 అవుతుంది. ఇప్పుడే లేచిన నేను. నైట్ అంతా కంప్లీట్ 2-3 డేస్ ట్రావెల్, టైర్డ్ అయిపోయినా. మన బోర్డ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ నుంచి కరెక్ట్ మనకి 1 అవర్ జర్నీ అని చెప్పారు. షార్ట్ కట్ ఉందంట. లొకేషన్ బాగుంది. ఇక్కడ వీళ్ళు చేపలు పడతారు. మార్నింగ్ కూడా మనకి ఒక కాఫీ అయితే ఇచ్చారు. 4 కాఫీస్. మేము 3 మెంబర్స్ ఉంటాం కానీ 4 ఇచ్చాడు. సూజన్కి కూడా ఒకటి ఇచ్చాడు. ఇలా ఎన్ని బోట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సూజన్ గుడ్ మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. అయ్యో నైట్ వాన పడ్డది. గుడ్ మార్నింగ్ జాయ్. కాఫీ తాగు జాయ్, కాఫీ. వాటర్లో ఆడుతున్నావు సుజన్ నువ్వు? వాటర్లో సర్ది అవుతుంది కదా నాన్న, కాదా? అమ్మో సర్ది అవుతుంది నాన్న, ఇట్రా. అమ్మో నేను రావాలా? అమ్మో నాకు వాటర్ అంటే భయం తల్లి, భయం నాన్న. దా ఇట్రా, ఇక్కడ కూర్చో చైర్ మీద. ట్రైనింగ్ ఆహా, ఓకే. ఇక్కడ ఇంకో బోట్ చూడండి. ఇది ప్యాసింజర్స్ని తీసుకుపోయే బోట్. అది గవర్నమెంట్ నడుపుతుంది. ఇది 10 రూపీస్ ఎంత ఉంటుంది ఆ టికెట్ అంతే. ఇక్కడ లంక గ్రామాలు అంటారు మన సైడ్. అలా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తీసుకొని పోతారు. ఇది మార్నింగ్ లేచి ఇలా బోటు ముందు కూర్చొని ఒక కాఫీ పట్టుకొని ఈ వాతావరణంలో కూర్చుంటే ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంది. సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు. ఆ వెతకలు చూడండి, అవన్నీ విలేజెస్ అనమాట. అవన్నీ నాస్తా తోడా బాద్ మే రకేగా, నాస్తా తోడా బాద్ మే రకేగా అని అడుగుతున్నా, రకేగా అని అంటున్నా. నా వెనకాల అతను షెఫ్. ఈజ్ ఫ్రమ్ నేపాల్. నేపాల్ నుంచి వచ్చిందట. మంచిగానే ప్రిపేర్ చేసిండు. రాత్రి మాకు డిన్నర్, మేము డిన్నర్ చేసినాక నైట్గా పడుకున్నాము. ఎందుకంటే చిన్న పాప బాగా ఏడుస్తుంది, ఇవాంజలిన్, అందుకోసం అని చెప్పి ఇక తొందరనే పడుకున్నాము. మీ అందరికీ ఒక డౌట్ కూడా ఉండొచ్చు, అలిపి తర్వాత ఎటు పోవాలా అని. అలిపి నుంచి మున్నార్ వచ్చి 175 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ డైలీ 3 KSRTC బస్ నడుస్తుంది. కేరళ గవర్నమెంట్ది రీజనబుల్ ప్రైజే. 300, 350, 400 లోపే ఉన్నాయి 3 బస్సెస్ ప్రైజెస్ కూడా. అండ్ ఇక్కడ నుంచి వాయనాడ్ వచ్చేసి 300 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి వాయనాడ్ వెళ్ళాలనుకుంటే. అండ్ ఇక్కడ నుంచి కోచి అయితే దగ్గరనే. కోచి బీచ్, ఎర్నకుల్లం ఇవన్నీ చూడొచ్చు. కొల్లం జంక్షన్ అయితే దగ్గర. ఇవన్నీ అరౌండ్ అప్రాక్సిమేట్లీ 50 కిలోమీటర్స్ లోపే ఉంటాయి. కొల్లం జంక్షన్, కొట్టాయం. కానీ కొట్టాయం ఫేమస్ ఫర్ శబరిమలై. అందరూ స్వామి మాల వేసుకొని స్వాములందరూ కొట్టాయంలో దిగి అక్కడ నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్తారు. అక్కడ నుంచి చూడవలసిన ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదైతే ఈ ట్రిప్స్ కవర్ చేసుకోనికే మనకి ఒక 3 to 4 డేస్ టైం పడుతుంది. 3 to 4 డేస్ టైం ఎవరినైతే లీవ్ పెట్టుకుని రాగలుగుతారో వాళ్ళకి ఈ ప్లేసెస్ అయితే చాలా బాగుంటుంది కేరళ. అండ్ ఓవరాల్గా ఒక పర్సన్కి మీరు ఒక 20-25,000 పెట్టుకొని వస్తే మాత్రము కాంప్రమైజ్ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు.
ఈ బోట్ మనకి మీరు ఎక్కడ ఆపమన్నా కూడా అక్కడైతే ఆపి ఆ లొకేషన్స్ని చూపిస్తారు. మీ ఇష్టం. ఇప్పుడు మీకు నచ్చుతుంది నేను అక్కడ పోవాలనుకుంటున్నాను అనుకో, కెప్టెన్కి చెప్తే కెప్టెన్ ఆడికి తీసుకుపోయి ఆపుతాడు, ఆపి అక్కడ చూపిస్తాడు. అక్కడ కొంచెం పార్కింగ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉండాలి మన బోట్కి. ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది ఇక్కడ. ఇంతసేపు మబ్బులుండే, ఆ చెట్ల సందుల్లో నుంచి సూర్యుడు చూడనట్టు మనల్ని చూస్తుండు. ఎప్పుడు కనిపిస్తుంది చూడండి. ఆగోండి వచ్చిండు సన్ రైజ్. నిన్న మనము ఇట్లా లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి అటైతే పోయినాము. మనము అట్లా చుట్టూ అంతా తిరిగి మళ్ళీ ఇప్పుడు ఈ లెఫ్ట్ పోయి మన రైడ్ని అయితే ఎండ్ చేస్తాము. కొంచెము నాకు తెలిసి ఒక 2 కిలోమీటర్స్ ఉండొచ్చు, 2 కాదు కానీ ఒక 3-4 కిలోమీటర్స్ ఉండొచ్చు ఇక్కడ నుంచి. మనకి ఈ బోట్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే, ఓవర్ నైట్ బోట్ నేను ట్రావెల్ చేసేది ఇది, అండ్ డే బోట్ కూడా ఉంటుంది. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5 o'clock అయితే ఎండ్ అవుతుంది. అండ్ మార్నింగ్ బోట్ కూడా ఉంటుంది. మార్నింగ్ 6 o'clock అరౌండ్ ఆ టైంలో స్టార్ట్ అయ్యి 12 o'clock ఎండ్ అవుతుంది. 3 ప్రైజెస్ కూడా డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కాబట్టి నాకు కొంచెం ఎక్కువనే పడింది. నాకైతే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ నేనైతే ఏమైతే కాస్ట్ పెట్టినానో. ఒకవేళ మీరు డైరెక్ట్ వీళ్ళనే ఏజెంట్ త్రూగా కాకుండా డైరెక్ట్ ఫినిషింగ్ పాయింట్ దగ్గరికే వచ్చి మీరు బోట్స్ బుక్ చేసుకుంటే మాత్రము మీకు ఇంకా కొంచెం తక్కువ పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మధ్యలో ఏజెంట్స్ ఉన్నారు కాబట్టి ఏజెంట్స్ అయితే వాళ్ళ ఫీజు తీసుకొని ఛార్జ్ అయితే ఇస్తారు. కాబట్టి ఒకసారి మీరు పిల్లలు ఎవరైనా లేకపోతే డైరెక్ట్ ఫినిషింగ్ పాయింట్ దగ్గర వచ్చి బోట్స్ బుక్ చేసుకోవచ్చు. లాస్ట్ మినిట్ బుక్ చేసుకోవడం కన్నా ఒక 1 day ముందు బుక్ చేసుకుంటే మీకు నచ్చిన మెనూ అయితే వాళ్ళు ప్రిపేర్ చేసి పెడతారు. లాస్ట్ మినిట్లో మనం బోట్ బుక్ చేసుకుంటే మాత్రం కొంచెం మెనూలో చేంజెస్ అనేది చేయడం వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. మన జర్నీ అయితే ఇంకొక 5 to 10 minutesలో ఎండ్ అవుతుంది. ఇంకా 10 to 8 అవుతుంది. సుజన్ అందరికి ఒకసారి బాయ్ చెప్పున్నానా? బాయ్. ఓకే, చాలా మంచిగా ఉంది రైడ్ మాత్రము. పీస్ ఆఫ్ మైండ్. బయట ప్రపంచానికి దూరంగా ఉన్నట్టయితే ఫీల్ వచ్చింది. ఎందుకంటే ఒక హారన్ సౌండ్ అట్లా ఏం లేదు. చాలా మంచిగా ఎంజాయ్ చేసినాము. బోట్ పేరు చూడండి, క్యాసినో బోట్ అంట ఇది. అంటే క్యాసినో ఉంటుందో ఉండదో తెలియదు కానీ దాని పేరు అయితే అట్లా క్యాసినో అని పెట్టిర్రు. అండ్ కేరళలో లాటరీ అయితే లీగల్ లాటరీ ఇక్కడ. ఓకే, అక్కడ రెడ్ కలర్ హోటల్ కనిపిస్తుంది కదా, రమదాబాయ్ వైదం అలిపి హోటల్. ఇక్కడ అది ఒక ప్రీమియం హోటల్ అనుకోండి ఇక్కడ. అండ్ మన డెస్టినేషన్ కూడా ఆల్మోస్ట్ మనం వచ్చేసినాము. అక్కడ అన్ని బోట్స్ ఉన్నాయి కదా, అక్కడే మన ఫినిషింగ్ పాయింట్. ఆల్మోస్ట్ అయితే వచ్చినాము. ఓవరాల్ ట్రిప్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసారు. ఏమైతే బ్రేక్ఫాస్ట్ మనకు ప్రిపేర్ చేసారో ఒకసారి వెళ్ళి చూద్దాము. ఓకే, మనదైతే సాంబార్, చట్నీ అండ్ నాకు తెలిసి ఇడ్లీ అనుకుంటా. సాంబార్ పెట్టినంటే ఎగ్జాక్ట్లీ ఇడ్లీ. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాము. 9 o'clockకి కరెక్ట్ 9 o'clock చెక్అవుట్ మనది. ఇడ్లీ అయితే పెట్టుకున్నా, ఇంకా స్టార్ట్ చేస్తా. మన దగ్గర రవ్వ ఇడ్లీ ఉంటుంది అండ్ ఇక్కడ రవ్వ ఇడ్లీ ఉండదు. ఇట్లా కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇడ్లీ. బ్రేక్ఫాస్ట్లో ఈ చట్నీ ఒక్కటి మనం కేరళ స్టైల్లో అయితే చేయించినాము. కొబ్బరి చట్నీ అంటే ఇది బాగుంది. మన దగ్గర కూడా చేస్తారు కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే డిఫరెంట్ ఉంది. బాగుంది. అయితే వచ్చేసినాము మనం ఇప్పుడు బయటికి. ఈ బోట్ నుంచి ఈ బోట్కి ఎక్కి అవతలకైతే పోవాలా. చూసారు కదా ప్రకృతి అందాలు, కేరళ ప్రకృతి అందాలు, గాడ్స్ ఓన్ కంట్రీ. నేనైతే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయినామో మళ్ళీ అక్కడికే మనం రీచ్ అయిపోయాము. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. తిరిగి ఇంకో వీడియోలో మనం కలుద్దాము. మీరేమైనా ప్లేసెస్ సజెస్ట్ చేయండి, ఆ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫ్రెండ్స్తో పాటు ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఇప్పటి నుంచి. అండ్ థ్యాంక్ యూ ఆల్. మీరందరూ ఇలానే సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. జై హింద్.